subscribe button and hit on bell icon so you never miss an updates from Vasishtha Botany Blogs. Now we are going to talk about Solanaceae family, right? Solanaceae family, commonly known as potato family, because Solanum tuberosum, potato, it is a common example for Solanaceae family, right? ఈ ఫ్యామిలీలో కొన్ని ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏంటంటే అట్రోపా బెలడోనా ప్లాంట్ అంటాం. దీని నుంచి ఒక ఆల్కలాయిడ్ వస్తుంది. ఏంటా ఆల్కలాయిడ్ అంటే అట్రోపిన్ అనే ఆల్కలాయిడ్ వస్తుంది. ఈ అట్రోపిన్ అనే ఆల్కలాయిడ్ని రెయిల్ డ్రగ్గా యూజ్ చేస్తారు, అలాగే రెయిల్ మెడిసిన్గా యూజ్ చేస్తారు. ఈ అట్రోపిన్ని ఐ డ్రాప్స్ తయారీకి యూజ్ చేస్తారు. ఐ డ్రాప్స్ డైలేటింగ్ ఏజెంట్, ప్యూపిల్స్ డైలేటింగ్ ఏజెంట్స్గా యూజ్ చేయడం జరుగుతుంది. మయోపియా, హైపర్మెట్రోపియా వంటి డిజార్డ్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్. దీన్ని చిల్లీ అంటాం. స్పైసెస్గా యూజ్ చేస్తారు. స్పైసెస్ రైట్. మనకి సోలనేసి ఫ్యామిలీలో ఇంకొక మెడిసినల్ ప్లాంట్ ఉంది, విథానియా సోమ్నిఫెరా, అశ్వగంధ అంటాం. మేల్ పర్సన్లో ఈ స్పెర్మ్ కౌంట్ పెంచడానికి, అలాగే ఆస్మా, డయాబెటీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా దీన్ని యూజ్ చేస్తారు. హైపర్ టెన్షన్, డయాబెటీస్ వీటిని కంట్రోల్ చేయడానికి అశ్వగంధాన్ని యూజ్ చేస్తారు, రైట్. క్యాప్సికమ్ ఫ్రూట్సెన్స్, చిల్లీ. సెస్ట్రమ్ నాక్టర్నమ్, నైట్ క్వీన్ అంటాం. సెస్ట్రమ్ నాక్టర్నమ్, అలాగే సెస్ట్రమ్ డయోర్నమ్, డేకింగ్. పెట్యూనియా ఆల్బా, పెట్యూనియా ప్లాంట్ అంటాం. వీటిని ఆర్నమెంటల్ ప్లాంట్స్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ దతూరా మెటల్, థార్న్ యాపిల్, తెలుగులో అయితే ఉమ్మెత్త అంటారు. ఓకే, లైకోపెరిస్కాన్ ఎస్కులెంటా, టొమాటో. దీన్ని వెజిటబుల్గా యూజ్ చేస్తారు, దీని యొక్క ఫ్రూట్స్ని. నికోటియానా టొబాకో. ఈ టొబాకో లీవ్స్ని దే ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆఫ్ సిగరెట్స్. టొబాకో నుంచి నికోటిన్ అనే ఆల్కలాయిడ్ వస్తుంది, రైట్. నెక్స్ట్ పెట్యూనియా ఆల్బా, ఆర్నమెంటల్ ప్లాంట్. సొలానం మెలంజినా, బ్రింజాల్. దీన్ని కూడా వెజిటబుల్గా యూజ్ చేస్తారు, టొమాటో, బ్రింజాల్. నెక్స్ట్ సొలానం ట్యూబరోజం, పొటాటో. అండర్ గ్రౌండ్ స్టెమ్స్ ఉంటాయి దీంట్లో, పొటాటో ట్యూబర్స్. దీన్ని కూడా వెజిటబుల్గా యూజ్ చేస్తారు, రైట్. కొన్ని ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఈ ఫ్యామిలీలో, సోలనేసి ఫ్యామిలీలో, కామన్లీ నోన్ యాజ్ పొటాటో ఫ్యామిలీ. వెజిటేటివ్ క్యారెక్టర్స్. ఫస్ట్ వన్ హ్యాబిట్. మోస్ట్లీ హ్యావ్స్. సమ్ ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ shrubs. కొన్ని ప్లాంట్స్ మాత్రం బుషీ నేచర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ సెస్ట్రమ్, రైట్. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ herbaceous plants, right. Habitat means where the plant it is survival. Plant అనేది ఎక్కడ పెరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ మీసోఫైట్స్. నార్మల్ ప్లెయిన్ ఏరియాలో పెరుగుతాయి కాబట్టి వీటిని ఏమంటాం మనం, మీసోఫైట్స్ అంటాం, రైట్. ఇది డైకాటిలిడేనే ఫ్యామిలీ కాబట్టి రూట్ సిస్టమ్ అనేది ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. స్టెమ్ ఈజ్ ఏరియల్, ఎరెక్ట్. స్టెమ్ అనేది భూమి పైన ఉంటుంది కానీ అబౌవ్ ది గ్రౌండ్, సో ఇట్ ఈస్ ఏరియల్, స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఎరెక్ట్. హెర్బేషియస్ అంటే మీన్ పల్చగా ఉంటుంది, అదే సన్నగా ఉంటుంది కాబట్టి హెర్బేషియస్. కొన్నిట్లో రేర్లీ వుడీ, కొన్నిట్లో మాత్రం లావుగా ఉంటుంది, రైట్. సిలిండ్రికల్, సాలిడ్ ఆర్ హ్యాలో, లోపల బోల్గా ఉండొచ్చు లేకపోతే సాలిడ్గా ఉండొచ్చు. హెయిరీ ఆర్ గ్లాబ్రస్, ఈ లీవ్స్ మీద, బ్రాంచెస్ మీద ఇక్కడ మనకి హెయిర్స్ అనేవి ఉంటాయి. హెయిర్స్ అనేవి టచ్ చేస్తే హెయిర్స్ అనేవి కనిపిస్తాయి. ఇది యాక్చువల్గా థార్న్ యాపిల్, దతూరా, రైట్. హెయిరియా గ్లాబ్రస్. మనకి అండర్ గ్రౌండ్ స్టెమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సొలానం ట్యూబరోజం. బంగాళదుంపలు అనేవి భూమి లోపల ఉంటాయి. అండర్ గ్రౌండ్ స్టెమ్ అనేది ఉంటుంది సొలానం ట్యూబరోజంలో. నెక్స్ట్ స్టెమ్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్లో బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్ ఆర్ కామన్, ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ జనరల్గా ఫ్లోయం ఉంటూ ఫ్లోయంకి ఇరువైపులా మనకి అదే జైలంకి ఇరువైపులా ఫ్లోయం ఉంటుంది. ఇటువంటి వాస్కులర్ బండిల్స్ని ఏమంటాం మనం, బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్ అంటాం. బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్ సోలనేసిలో ఉంటాయి.
కుకుర్బిటేసీలో ఉంటాయి, అలాగే అపోసైనేసీలో ఉంటాయి. 3 ఫ్యామిలీస్లో కూడా మనకేంటి బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్ ఆర్ కామన్, రైట్. బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్ అనేవి కామన్. స్టెమ్ యొక్క ఇంటర్నల్గా మనకి సెక్షన్ తీసి బ్లేడ్తో కట్ చేసి మైక్రోస్కోప్లో చూస్తే బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ లీవ్స్ చూసుకుంటే, లీవ్స్ దే ఆర్ ప్రెజెంట్ ఆన్ స్టెమ్ డైరెక్ట్లీ present on stem, so it is కాలైన్ అంటాం. ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ ఉంటుంది. లీవ్స్ అనేవి ఆల్టర్నేట్గా ఉంటాయి. లీఫ్కి పెటియోల్ ఉంటుంది. పెటియోల్ ఉంటే పెట్యులేట్ అంటాం, పెట్యులేట్. నెక్స్ట్ పెటియోల్ షోస్ ఎడ్నేట్ విత్ ది స్టెమ్. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. పెటియోల్ అనేది మనకేంటి స్టెమ్తో కొంత భాగం కలిసిపోయి ఉంటుంది. ఇక్కడ పెటియోల్ అనేది లీఫ్ యొక్క పెటియోల్ అనేది స్టెమ్తో కొంత భాగం కలిసిపోయి ఉంటుంది. ఇలాగా పెటియోల్ షోస్ ఎడ్నేషన్ విత్ ది స్టెమ్. నెక్స్ట్ సింపుల్ లీవ్స్ అనేవి జనరల్గా సింపుల్ లీవ్స్ ఉంటాయి, రేర్లీ పిన్నెట్లీ కాంపౌండ్ లీవ్స్ ఉంటాయి. లీఫ్లో వెయినేషన్ తీసుకుంటే రెటిక్యులేట్ వెయినేషన్, డైకాట్ ఫ్యామిలీ కాబట్టి రెటిక్యులేట్ వెయినేషన్ ఉంటుంది. ద వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ ఫార్మ్ ఏ నెట్వర్క్ ఇన్ ద లీఫ్ లామినా. ఓకే, రెటిక్యులేట్ వెయినేషన్ ఉంటుంది. ఇది మనకి సోలనేసి యొక్క వెజిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ తీసుకుంటే, ఫ్లోరల్ క్యారెక్టర్స్లో ఫస్ట్ వన్ ఇన్ఫ్లోరసెన్స్. సైమోజ్ ఇన్ఫ్లోరసెన్స్ ఉంటుంది ఇక్కడ మనకి. టెర్మినల్ సాలిటరీ సైమ్ ఇన్ దతూరాలో సాలిటరీ సైమ్ ఉంటుంది. సాలిటరీ సైమ్ మీన్స్ సైమోజ్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ సింగిల్ ఫ్లవర్, రైట్. ఇన్ఫ్లోరసెన్స్లో ఒకే ఒక ఫ్లవర్ ఉంటే, దీన్ని ఏమంటాం మనం సాలిటరీ సైమ్ అంటాం. అలాగే టొబాకోలో పానికిల్ మీన్స్ కాంపౌండ్ రెజిమ్. టొబాకోలో అయితే కాంపౌండ్ రెజిమ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫ్లవర్ తీసుకుంటే బ్రాక్ట్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇఫ్ బ్రాక్ట్స్ ఆర్ ప్రెజెంట్ బ్రాక్టియేట్, ఇఫ్ బ్రాక్ట్స్ ఆర్ ఆబ్సెంట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎబ్రాక్టియేట్. ఇప్పుడు ఫ్లవర్ యొక్క దిగువ భాగంలో బ్రాక్ట్స్ ఉంటే బ్రాక్టియేట్ అంటాం, బ్రాక్ట్స్ లేకపోతే ఎబ్రాక్టియేట్ అంటాం. ఓకే, బ్రాక్టియోల్స్ అయితే ఉండవు, ఎబ్రాక్టియోలేట్. ఫ్లవర్కి పెడిసిల్ ఉంటుంది. ఫ్లవర్ యొక్క దిగువ భాగంలో స్టాక్ ఉంటుంది. ఈ స్టాక్ సహాయంతో అటాచ్ అవుతుంది. ఈ స్టాక్ ఏమంటాం పెడిసిల్. ఫ్లవర్కి పెడిసిల్ ఉంటుంది కాబట్టి పెడిసిల్లేట్ అంటాం, పెడిసిల్లేట్. ఫ్లవర్ అన్నది యాక్టినోమార్ఫిక్ అంటే ద ఫ్లవర్ ఫార్మ్స్ 2 equal halves టు cut in any radial plane passing through the center. ఈ రకంగా కట్ చేసిన సరే 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ అయితే అటువంటి ఫ్లవర్ని ఏమంటాం మనం యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. A flower forms 2 equal halves to cut in any radial plane passing through the center. It is known as actinomorphic. Flower is complete flower. Flower లో 4 whorls ఉంటాయి. క్యాలిక్స్, సెపల్స్, పెటల్స్, అలాగే లోపల ఆండ్రీషియం, గైనీషియం ఉంటాయి. స్టామిన్స్, కార్పిల్స్ అన్న ఉంటాయి. ఫ్లవర్లో అన్ని వారల్స్ ఉంటాయి కాబట్టి కంప్లీట్ ఫ్లవర్ అంటాం. ఫ్లవర్ ఈజ్ బైసెక్సువల్ మీన్స్ ఫ్లవర్ కన్సిస్ట్ బోత్ ఆండ్రీషియం అండ్ గైనీషియం. ఒకే ఫ్లవర్లో మనకి స్టామిన్స్, గైనీషియం 2 ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటాం మనం కంప్లీట్ ఫ్లవర్, బైసెక్సువల్. ఫ్లవర్ ఈజ్ పెంటామేరస్. ఇక్కడ క్యాలిక్స్, కొరుల్లా, పెటల్స్ అన్నీ 5 ఉంటాయి. 5 ఉంటాయి కాబట్టి దీన్ని పెంటామేరస్ అంటాం. పెంటా మీన్స్ 5. నెక్స్ట్ హైపోగైనస్ ఫ్లవర్ అనేది హైపోగైనస్ ఫ్లవర్. సో డెఫినెట్గా మనకి సుపీరియర్ ఓవరీ ఉంటుంది. ఇది ఫ్లవర్ ఇన్ జనరల్. బ్రాక్ట్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు. బ్రాక్టియోల్స్ అయితే ఉండవు. పెడిసిల్ ఉంటుంది. ఫ్లవర్ యొక్క దిగువ భాగంలో పెడిసిల్ ఉంటుంది, పెడిసిల్లే. ఫ్లవర్ అనేది యాక్టినోమార్ఫిక్. ఫ్లవర్లో 4 వాల్స్ ఉంటాయి కాబట్టి కంప్లీట్ ఫ్లవర్. ఫ్లవర్ అనేది బైసెక్సువల్. బోత్ ఆండ్రీషియం, గైనీషియం 2 ఉంటాయి కాబట్టి బైసెక్సువల్. క్యాలిక్స్, కొరుల్లా, సెపల్స్, పెటల్స్ అన్నీ కూడా మనకి 5 ఉంటాయి కాబట్టి పెంటామేరస్. నెక్స్ట్ ఫ్లవర్ అనేది హైపోగైనస్ ఫ్లవర్. నెక్స్ట్ ఫ్లవర్ ఇన్ డీటెయిల్ తీసుకుంటే క్యాలిక్స్లో ఉండే మెంబర్స్ని సెపల్స్ అంటాం. సెపల్స్ దే ఆర్ 5 ఇన్ నెంబర్. 5 ఉంటాయి. 1, 2 ఇవన్నీ సెపల్స్ 5 ఉంటాయి. ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇదంతా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ మనకి
గ్యామోసెపాలస్, కలిసిపోయి ఉంటాయి కాబట్టి గ్యామోసెపాలస్. పెర్సిస్టెంట్ క్యాలిక్స్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ సొలానం అండ్ క్యాప్సికమ్. టొమాటో, సొలానం, బ్రింజాల్, క్యాప్సికమ్ వీటిలో మనకి పెర్సిస్టెంట్ క్యాలిక్స్ ఉంటుంది. సపోజ్ ఇది బ్రింజాల్ ఫ్రూట్ అనుకుంటే ఈ దిగువ భాగంలో మనకి ఈ రకంగా పెర్సిస్టెంట్ క్యాలిక్స్ అనేది ఉంటుంది. ఇది పెర్సిస్టెంట్ క్యాలిక్స్ అంటే ఫ్లవర్ అనేది ఫ్రూట్గా చేంజ్ అయిన తర్వాత కూడా క్యాలిక్స్ ఉంటుంది. ఇటువంటి క్యాలిక్స్ని ఏమంటాం మనం? పెర్సిస్టెంట్ క్యాలిక్స్ ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. టొమాటో, బ్రింజాల్ వీటిలో మనకి పెర్సిస్టెంట్ క్యాలిక్స్ ఉంటుంది. సొలనేసి కొన్ని ప్లాంట్స్లో మనకి పెర్సిస్టెంట్ క్యాలిక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెపల్స్, దే ఆర్ వాల్వేటింగ్ ఈస్ట్వేషన్. సెపల్స్ 5 in number, 1, 2, 3, 4, 5. They are just touch one another without overlapping. ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి గ్యామోసెపాలస్. దే ఆర్ జస్ట్ టచ్ అండ్ వన్ అనదర్ వితౌట్ ఓవర్లాపింగ్, వాల్వేట్ ఈస్ట్వేషన్. నెక్స్ట్ వన్ కొరుల్లా. కొరుల్లాలో ఉండే మెంబర్స్ని పెటల్స్ అంటాం. పెటల్స్ దే ఆర్ 5 in number. ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి గ్యామోపెటాలస్. వాల్వేట్ ఈస్ట్వేషన్, ఒకదాని పక్కనే ఒకటి ఉంటాయి. పెటల్స్ 5 ఉంటాయి, 1, 2, 3, 4, 5. దే ఆర్ జస్ట్ టచ్ వన్ అనదర్ వితౌట్ ఓవర్లాపింగ్, వాల్వేట్ ఈస్ట్వేషన్. దత్తోరలో అయితే మనకి ఇక్కడ ట్విస్టెడ్ ఈస్ట్వేషన్ ఉంటుంది. ఒక మార్జిన్ లోపలికి, ఒక మార్జిన్ వెలుపలికి ఉంటాయి. అట్ ద మార్జిన్స్ ఆఫ్ పెటల్స్ జస్ట్ ఓవర్లాప్ విత్ వన్ అనదర్, ఇట్ ఈస్ కాల్డ్ ట్విస్టెడ్ ఈస్ట్వేషన్. ట్విస్టెడ్ ఈస్ట్వేషన్ మనకి దత్తూరాలో కనిపిస్తుంది. ఓకే, ఇది కొరుల్లా. నెక్స్ట్ వన్ ఆండ్రూషియం. ఆండ్రూషియంలో ఉండే మెంబర్స్ని స్టామిన్స్ అంటాం. ఇవి స్టామిన్స్, దే ఆర్ 5 in number. జనరల్గా మనకి స్టామిన్స్ అన్నీ 5 ఉంటాయి. 5 స్టామిన్స్ ఉంటాయి. ఇవన్నీ స్టామిన్స్. ఇది గైనీషియం. మిగతా అన్ని అంటే మనకి స్టామిన్స్. ఇవన్నీ స్టామిన్స్. స్టామిన్స్ ఆల్టర్నేటింగ్ విత్ పెటల్స్. పెటల్కి ఆల్టర్నేటింగ్ ఉంటుంది. పెటల్, స్టామిన్, పెటల్, స్టామిన్, పెటల్, స్టామిన్, పెటల్, స్టామిన్గా ఉంటాయి. స్టామిన్స్ దే ఆర్ ఆల్టర్నేట్ విత్ petals. Epipetalous. Stamens attached with petals. It is known as epipetalous. ఇది ఇంపార్టెంట్ ఈ ఫ్యామిలీ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ స్టామిన్స్ అనేవి ఇవి దే ఆర్ అటాచ్డ్ టు పెటల్స్. ఇది పెటల్స్, స్టామిన్స్. స్టామిన్స్ అనేవి ఇక్కడ మనకేంటి ఈ ఏరియాలో మనకి పెటల్స్కి అటాచ్ అయి ఉన్నాయి. స్టామిన్స్ అనేవి పెటల్స్కి అటాచ్ అయి ఉన్నాయి. ఇలా అటాచ్ అయి ఉంటే దీన్ని ఏమంటాం మనం? ఎపిపెటాలస్ స్టామిన్స్ అంటాం. రైట్. స్టామిన్స్ తీసుకుంటే యాంథర్ అనేది డైథేకస్. యాంథర్లో 2 తేకా ఉంటాయి కాబట్టి డైథేకస్. బేసిఫిక్స్డ్, యాంథర్ యొక్క దిగువ భాగంలో ఫిలమెంట్ ఉంటుంది కాబట్టి బేసిఫిక్స్డ్. డైథేకస్, బేసిఫిక్స్డ్. అండ్ ఇంట్రోజ్, ఫ్లవర్ లోపలే ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటాం మనం? ఇంట్రోజ్ స్టామిన్స్ అంటాం. రైట్. నెక్స్ట్ గైనీషియం తీసుకుంటే గైనీషియంలో 2 కార్పెల్స్ ఉంటాయి. ఇదొక కార్పెల్, ఇదొక కార్పెల్. బైకార్పులరీ, బైలాక్యులర్, సింకార్పస్ గైనీషియం ఉంటుంది. ఇక్కడ ఓవరీ అనేది స్ట్రైట్గా ఉండదు. ఇది స్ట్రైట్గా ఉండదు. టిల్టింగ్ ఆఫ్ పోస్టీరియర్ కార్పెల్ టు ది రైట్ సైడ్, యాంటీరియర్ కార్పెల్ టు ది లెఫ్ట్ సైడ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. ఇక్కడ కార్పెల్స్ అనేవి 45 degreesలో అరేంజ్ అయి ఉంటాయి. కార్పెల్స్ 45 degreesలో అరేంజ్ అయి ఉంటాయి. ఆబ్లిక్గా అరేంజ్ అయి ఉంటాయి. సోలెన్ ప్లాసెంటా ఉంటుంది. ఈ ప్లాసెంటా మీద మనకి ఓవ్యూల్స్ అనేవి ఎగ్జైల్ ప్లాసెంటేషన్లో ఉంటాయి. ఓవ్యూల్స్ అనేవి ఏంటి? ఎగ్జైల్ ప్లాసెంటేషన్లో ఉంటాయి. ఇక్కడ కార్పెల్స్ అనేవి 45 degreesలో అరేంజ్ అయి ఉంటాయి. ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ ఫ్యామిలీది. రైట్. నెక్స్ట్ పాలినేషన్. ఎంటమోఫిలస్ క్రాస్ పాలినేషన్ ఉంటుంది. ఎంటమోఫిలి ఇన్సెక్ట్ పాలినేషన్ ఉంటుంది. జనరల్గా జనరల్గా అయితే ప్రొటాండ్రస్ కండిషన్ ఉంటుంది. మెచ్యురేషన్ ఆఫ్ ఆండ్రీషియం ఎర్లియర్ దాన్ గైనీషియం, ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రొటాండ్రీ. సమ్ సొలానం స్పీసెస్ షోస్ ప్రోటోగైనీ. మెచ్యురేషన్ ఆఫ్ గైనీషియం ఎర్లియర్ దాన్ ఆండ్రీషియం, ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రోటోగైనీ. నెక్స్ట్ ఫ్రూట్ తీసుకుంటే జనరల్గా టొమాటో, బ్రింజాల్ వీటిలో ఫ్రూట్ని ఏమంటాం మనం? బెర్రీ అంటాం. బెర్రీ ఫ్రూట్ ఉంటుంది. బెర్రీ అంటే ఏంటి? ఎపికార్ప్ ఇస్ థిన్, మిసోకార్ప్, ఎండోకార్ప్ ఫ్యూజ్డ్ అండ్ ఫార్మ్ పల్ప్. దీన్ని బెర్రీ అంటాం.
టొబాకోలో మనకి ఏంటంటే క్యాప్స్యూల్ ఉంటుంది. క్యాప్స్యూల్ మీన్స్ ద ఫ్రూట్ డైసెంట్ ఇన్ సో మెనీ వేస్, ఇట్ ఈస్ నోన్ యాజ్ క్యాప్స్యూల్. టొబాకోలో క్యాప్స్యూల్ ఉంటుంది. ఇది ఈ ఫ్యామిలీ. నెక్స్ట్ దీని యొక్క ఫ్లోరల్ ఫార్ములా తీసుకుంటే బ్రాక్ట్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈబిఆర్, బిఆర్ ఆర్ ఈబిఆర్. బ్రాక్టియోల్స్ అయితే ఉండవు, ఈబిఆర్ఎల్, రైట్. నెక్స్ట్ ఫ్లవర్ అనేది ఏంటి? యాక్నోమార్ఫిక్, బైసెక్సువల్, K5 ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి, గ్యామోసెపాలస్, C5 గ్యామోపెటాలస్, ఆండ్రీషియం, స్టామిన్స్ ఉంటాయి, స్టామిన్స్ 5, పాలియాండ్రస్ 5 స్టామిన్స్ ఉంటాయి, 1 2 3 4 5 స్టామిన్స్ అటాచ్డ్ విత్ పెటల్స్, ఎపిపెటాలస్ స్టామిన్స్. ఏ నుంచి సికి ఒక యారో మార్క్ పెడతాం. స్టామిన్స్ అటాచ్డ్ విత్ పెటల్స్, మధ్యలో ఒక కనెక్షన్ ఉంటుంది, ఎపిపెటాలస్ స్టామిన్స్. నెక్స్ట్ గైనీషియంలో మనకి 2 కార్పల్స్ ఉంటాయి, సింకార్పస్. హైపోగైనస్ ఫ్లవర్ కాబట్టి డెఫినెట్గా సుపీరియర్ ఓవరీ, సుపీరియర్ జీ దిగువ భాగంలో మనం గీత పెడతాం. ఇది ఫ్లోరల్ ఫార్ములా, సోలనేసి యొక్క ఫ్లోరల్ ఫార్ములా, ఫ్లోరల్ డయాగ్రామ్, జనరల్ క్విక్ విత్ ఇన్ఫ్లోరసెన్స్. ఇది ఎంటైర్ సోలనేసి ఫ్యామిలీ, రైట్.